హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2018కి సంబంధించి డీఏ, డీఆర్ ఎరియర్స్ సంబంధించినటువంటి సందేహాలు, సమాధానాలండి. సో, ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. సో, చాలామంది కొన్ని విడతలు మాత్రమే జమ అయ్యాయి అంటున్నారు. కొంతమంది అసలు జమ కాలేదంటున్నారు అరియర్స్ అయితే. మరి ఎందుకు? ఎందుకు? ఏంటి? అని చూద్దాము. ఒక్కొక్కరి పరిస్థితి ఏంటనేది. సో, వీడియోనైతే చివరి వరకు చూసేయండి. ఎక్కడే గాని స్కిప్ చేయకుండా. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే గత జనవరి 14వ తేదీన మనకు 14వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షనర్లకు మరియు సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి డీఏ ఎరియర్స్ నగదు జమ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రభుత్వం సంక్రాంతి కానుకగా ఈ బకాయిలను విడుదల చేసినప్పటికీ చాలామందికి చాలామంది ఉద్యోగులకు మరియు పెన్షనర్ల ఖాతాల్లో నగదు జమ కాలేదు అని, లేదా ఆశించిన దానికంటే తక్కువ మొత్తం వచ్చిందని అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మీ అందరికీ ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ నాకు ఉన్నటువంటి విశ్వసనీయత సమాచారం ప్రకారంగా ప్రతి అంశాన్ని చాలా వివరంగా ఇక్కడైతే మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కాబట్టి ప్రతి ఒక్కరి సమాచారాన్ని చివరి వరకు అయితే ఈ వీడియోని చూడగలరు. ముందుగా చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, మాకు ఇంకా డీఏ అరియర్స్ జమ కాలేదు. అసలు మాకు డబ్బులు వస్తాయా? రావా? అని. దీనికి సమాధానం ఏంటంటే, సిపిఎస్ ఉద్యోగులకు లేదా పెన్షనర్లకు సంబంధించి ఎవరి బిల్లులు అయితే సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఇప్పటికే అప్రూవల్ అయ్యి ఉన్నాయో వారికి ఖచ్చితంగా నగదు జమ అవుతుంది. సాధారణంగా ప్రభుత్వ లావాదేవీలు మరియు బ్యాంకు ఆహ్, ప్రాసెసింగ్ సమయం తీసుకుంటాయి కాబట్టి ఇప్పటివరకు జమ కాని వారు కంగారు పడవలసిన పనేం లేదు. రేపు సోమవారం లేదా మంగళవారం వరకు వేచి చూడాల్సి ఉంటుంది. మరి వర్కింగ్ డేస్ కాబట్టి రేపు మర్నాటి లోపల ఏమైనా జమ కావచ్చు స్ట్రక్ అయి ఉన్నట్టయితే. ఈ 2 రోజుల్లో గరిష్టంగా అందరి ఖాతాలో నిధులొచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి అంతవరకు ఓపిక పట్టడం మంచిది. ఒకవేళ మంగళవారం తర్వాత కూడా మీ ఖాతాలో నగదు జమ కాకపోతే అప్పుడు మీరు ఏం చేయాలి అనే సందేహం మీకు రావచ్చు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే, కొన్ని బిల్లులు సాంకేతిక కారణాల వల్ల ఇంకా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ కాలేదు లేదా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఆర్థిక శాఖ నుండి సీఎఫ్ఎంఎస్ సైటును పూర్తిగా ఓపెన్ చేయడానికి మరియు కొంత కొత్త బిల్లులను ప్రాసెస్ చేయడానికి అనుమతి రావాల్సి ఉంది. ఆ పర్మిషన్ వచ్చిన వెంటనే మిగిలిపోయిన బిల్లులన్నీ సర్వర్‌లో యాడ్ అవుతాయి. అటువంటి వారు ఏం చేయాలంటే ముందుగా మీ కార్యాలయానికి సంబంధించిన డీడీఓని సంప్రదించి మీ బిల్లు స్టేటస్ తెలుసుకోవాలి. అవసరమైతే ఏటీఓ లేదా ఎస్టీఓ కార్యాలయానికి వెళ్లి ఒక లిఖితపూర్వక దరఖాస్తును సమర్పించడం ద్వారా మీరు మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే సర్వీస్ పెన్షనర్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ ఇద్దరూ మరణించిన సందర్భాల్లో ఆ బకాయిలను ఎవరు తీసుకోవాలి అనే ప్రశ్న చాలామందిని వేధిస్తోంది. సాధారణంగా పెన్షనర్ మరణించినప్పుడు ప్రభుత్వం డెత్ రిలీఫ్ ఇస్తుంది. ఆ డెత్ రిలీఫ్ మొత్తాన్ని ఏ నామినీ అయితే తీసుకుంటారో ఆ నామినీకి ఈ డీఏ బకాయిలు పొందే హక్కు అయితే ఉంటుంది. వారు తమ బ్యాంక్ ఖాతా వివరాలను మరియు మరణ ధృవీకరణ పత్రాలను ఎస్టీఓ లేదా ఆహ్, కి ఏటీఓ లేదా ఎస్టీఓ గారికి అందజేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ డెత్ రిలీఫ్ కూడా తీసుకోని పక్షంలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్‌లో ఎవరైతే అథారిటీగా ఉన్నారో వారు సంబంధిత అధికారులను కలిసి తమ సమస్యను విన్నవించుకోవాలి. ఇక ఫ్యామిలీ పెన్షనర్స్ విషయానికి వస్తే గతంలో సర్వీస్ పెన్షనర్ బ్రతికున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరి పేర్లతో జాయింట్ అకౌంట్ ఉంటే ఇప్పుడు ఆ అకౌంట్‌లోనే నగదు జమవుతుంది. అందుకే పెన్షనర్లు ఎప్పుడూ జాయింట్ అకౌంట్ కలిగి ఉండటం ఉత్తమం. ఒకవేళ పాత అకౌంట్ క్లోజ్ అయిపోయి ఉంటే ప్రస్తుతం మీకు పెన్షన్ వస్తున్న కొత్త బ్యాంకు ఖాతా వివరాలను ట్రెజరీ కార్యాలయంలో అప్డేట్ అయితే చేయించుకోవాలి. మీ అకౌంట్ నంబర్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా నగదు ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే మీ యొక్క ఎస్‌టీఓ అధికారిని కలిసి కొత్త ఖాతా వివరాలతో దరఖాస్తులైతే ఇవ్వండి. ఇక 2022 నుండి 2025 మధ్య కాలంలో రిటైర్ అయిన వారు తక్కువ తమకు ఒక్క పైసా కూడా రాలేదని వాపోతున్నారు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, మీరు సర్వీస్‌లో ఉన్న కాలానికి సంబంధించిన డీఏ బకాయిలను మీ జీపీఎఫ్ ఖాతాలో జమ అయి ఉంటాయి.
సో, జీపీఎఫ్ ఖాతాలో జమైన మొత్తాన్ని మీరు నగదు రూపంలో ఇప్పుడు తీసుకోలేరు. అది మీ ఖాతాలోనే ఉంటుంది. ఒకవేళ మీరు జీపీఎఫ్ ఖాతాలో కూడా క్రెడిట్ కాకపోతే నగదు అనేది దానికి కారణం మీ యొక్క డీడీఓ కార్యాలయం నుండి బిల్లులు సమర్పించకపోవడం లేదా సమర్పించినటువంటి బిల్లులు రిజెక్ట్ కావడం అయి ఉండొచ్చు. గత 2, 3 ఏళ్లుగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ బిల్లులు పంపబడలేదు. కాబట్టి మీరు మీ డీడీఓని కలిసి సీఎఫ్ఎంఎస్ సైట్ ఓపెన్ అయిన వెంటనే ఆ బిల్లులను మళ్ళీ అప్‌లోడ్ చేయమని కోరాలి. అమౌంట్ తక్కువగా వచ్చిందని భావించేవారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ డీఏ అరియర్స్ అనేవి జూలై 2018 నుండి డిసెంబర్ 2020 వరకు ఉన్న కాలానికి సంబంధించినవి. 2018 కంటే ముందే రిటైర్ అయిన వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం పెన్షనర్ రూపంలోనే వస్తుంది. కానీ 2018 తర్వాత రిటైర్ అయిన వారికి మాత్రం 2 రకాలుగా డబ్బులు వస్తాయి. మీరు ఉద్యోగంలో ఉన్న కాలానికి మీ డీడీఓ ద్వారా అరియర్స్ రావాలి. రిటైర్ అయిన తర్వాత కాలానికి ఎస్టీఓ ద్వారా రావాలి. ఒకవేళ మీకు కేవలం పెన్షనర్‌గా ఉన్న కాలానికి మాత్రమే డబ్బులు వచ్చి ఉంటే, ఉద్యోగిగా ఉన్న కాలానికి రావాల్సిన డబ్బుల కోసం మీ పాత ఆఫీస్ డీడీఓని సంప్రదించాలి. ఇక 60 నెలల బకాయిల గురించి వస్తున్న వార్తలపై స్పష్టత అవసరము. ప్రస్తుతానికి ప్రభుత్వం కేవలం 30 నెలల బకాయిలను మాత్రమే పరిగణలోకి తీసుకొని విడుదల చేసింది. వార్తాపత్రికలలో 60 నెలల గురించి వచ్చి వచ్చినప్పటికీ అధికారికంగా మాత్రం ప్రభుత్వం 30 నెలల కాలానికి సంబంధించిన నిధులను మాత్రమే ప్రస్తుతం కేటాయించింది. అర్థం చేసుకోవాలి. ఇందులో కూడా కొందరికి ఒక విడత, మరికొందరికి 2 విడతల నగదు జమ అయింది. అలాగే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి 2023లో హెడ్ ఆఫ్ అకౌంట్స్ హెచ్ఓఏ మారటం వల్ల కూడా కొన్ని సాంకేతిక చిక్కులైతే ఏర్పడ్డాయి. మరి ఆ మార్పుల వల్ల పాత బిల్లులు కొత్త అకౌంట్‌లోకి ఫార్వర్డ్ కాలేదు. దీనిని సరిదిద్దుకునేందుకు ఆర్థిక శాఖ చర్యలు తీసుకుంటోంది. చివరగా మీ అందరికి చెప్పేది ఒకటే. మీకు రావాల్సిన రూపాయి కూడా ఎక్కడికి పోదు. సో, ఏదైనా సమస్య ఉంటే అది కేవలం సాంకేతిక కారణం లేదా నిధుల విడుదల ప్రక్రియలో ఉన్నటువంటి జాప్యం మాత్రమే అని గమనించగలరు. మీకు ఏమైనా సందేహం ఉన్నా పరిష్కారానికి 2 మార్గాలున్నాయి. ఒకటి మీరు పనిచేసిన కార్యాలయం డీడీఓ ఆఫీస్. 2 మీ పరిధిలోని సబ్ ట్రెజరీ ఆఫీస్ లేదా ఏటీఓ లేదా ఎస్టీఓ. రేపు సోమవారం లేదా మంగళవారం రేపు మర్నాటి లోపల ఆఫీసులు తీసిన తర్వాత అక్కడ వెళ్ళి మీరైతే మీ బిల్ స్టేటస్ చెక్ చేయించుకోండి. నిధులు ఇప్పటికే కేటాయించబడ్డాయి కాబట్టి పెండింగ్‌లో ఉన్న వారందరికీ త్వరలోనే నగదు జమ అవుతుంది. దయచేసి ఎవరు ఆందోళన చెందవద్దు. ఓపికగా అయితే ఉండండి. మీ హక్కుగా రావాల్సిన ప్రతి పైసా మీకైతే అందుతుంది.